అంటే ఇంత సీరియస్ సినిమాలో అవుట్ అండ్ అవుట్ కామెడీ సీన్స్. ఆవిడేంటి మన సూర్యకాంతం గారు ఆఖరి గడియల్లో ఉంటే తులసి తీర్థం పోసిన తర్వాత ఆవిడ నారాయణ నారాయణ అని అనమంటే ఆవిడ అన్నదనమాట. అనకపోతే నార తీసుకొచ్చి అది చూపించి నారా అని అంటే అసలు సగం ముక్తి అయినా లభిస్తుందంటే పీచు అంటే అల్లు రాలింగ గారు నీకు ముక్తి ప్రసాదించడం నా వల్ల కాదే అని అల్లు రాలింగ గారు అంటూ ఇవన్నీ అసలు ముఖ్యంగా కైకాల సత్యనారాయణ గారి పాత్ర. ఆయన ఏ పాత్ర చేయలేరు కైకాల సత్యనారాయణ గారు. ఇక్కడేమో గుమ్మడి గారు, రావుగోపాలరావు గారు వీళ్ళని పెట్టుకుని సత్యనారాయణ గారి చేత ఇంత హాస్యస్ఫోరకమైనటువంటి హాస్యరసభరితమైనటువంటి పాత్ర చేయించుకోవడం. ఇందులో రావికొండలరావు గారు కూడా ఉన్నారండి. ఆయన ముందడుగు అని టైటిల్ పెట్టారు రామానాయుడు గారు. ఈయన మరుసటి సినిమా ఈరోజు ప్రారంభం అయిపోయి మరుసటి రోజు పొద్దున్నే సురేష్ ప్రొడక్షన్స్ కార్యాలయానికి వచ్చి కూర్చుని ఉన్నాడంట. ఏంటి ఇలా వచ్చారు అన్నాడు రామానాయుడు గారు. అదేనండి సినిమాకి పారితోషికం అడుగుదామని వచ్చంట. అదేంటి మీరు అలా అడగరే, సినిమా అయిపోయిన తర్వాత మీరే కదండి ముందడుగు అన్నారు, అందుకే ముందు అడుగుదామని వచ్చానండి నేను. బండబడ నువ్వేంటయ్యా ఇంత కామెడీ చేస్తున్నావు, ఇలా కూడా ఉంటారా అని అన్నారంట రామానాయుడు గారు. తాజ్ కోరమండల్లో 175 రోజులు వేడుక చేశారండి. ఆ రోజుల్లో మల్టీ స్టారర్ సినిమా అంటే ఇద్దరు సమవుజ్జులైన హీరోలు నటించిన సినిమా 175 రోజులు ఆడడం అనేది ఒక అద్భుతం అన్నమాట. ఎందుకంటే కనీవి నీరుగని ఘన విజయం. హిందీలో కూడా రామానాయుడు గారు రాజేష్ ఖన్నా జితేంద్ర గారిలో తీసి అక్కడ సూపర్ హిట్ కొట్టి క్లైమాక్స్ వచ్చే పాట ఈ నాగుపాముల పాట ఈ గుడి ఇవన్నీ అంటే కమర్షియల్ మీటర్లోకి తీసుకొచ్చినటువంటి ఒక సినిమా అనమాట. 7 కొండల మీద కొలువైన స్వామి అని ఇద్దరు అసలు జయప్రద శ్రీదేవి గారి డాన్స్ ఉంటుంది సార్. పోటీగా ఇద్దరు డాన్సెస్ కదా, మా అమ్ములకి ఇరగదీయాలి. మీకు ఇందులో శోభన్ బాబు గారి డ్యూయట్ ఆ రోజుల్లో చాలా పెద్ద హిట్ అండి. నాకు ఒక శ్రీమతి కావాలి ఉంటుంది కదా, ఆమె ఏ చీర కట్టుకొని వస్తే ఆ చీర కలర్ కార్ వేసుకొని వాళ్ళతో పందెం కట్టేసి ఉంటుంది. ఆ సమయానికి ఏంటంటే శోభన్ బాబు గారు చాలా సీరియస్ రోల్స్, ట్రాజిడీ రోల్స్, నలిగిపోయేటటువంటి ప్రియుడు, నలిగిపోయేటటువంటి భర్త, ఇలాంటి పాత్రలు చేస్తూ ఇందులో లవర్ బాయ్గా కనిపించడం అనేది చాలా చాలా రిలీఫ్. ఆయనకి రిలీఫ్, ఆయన అభిమానులకు రిలీఫ్. ఆయన పేరేమో చక్రవర్తి, కృష్ణ గారి పేరు బాలగంగాధర తిలక్ అని అలా భలే పేర్లు పెట్టి సినిమా కూడా సార్ నిరుద్యోగం ఒకవైపు, స్కూల్స్ టీచర్స్ పరిస్థితి ఎలా ఉన్నది ఒకవైపు. కట్టారు ఏంటంటే మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఒక పూట తిండి కోసము ఎంత ఇబ్బంది పడతారు అనేది ఆ సీరియస్ సిచ్యువేషన్లో కూడా హోటల్కి వెళ్ళి కృష్ణ గారు ఆ బాబు పొట్టంతా నింపేసి పిండి రుబ్బడానికి ఎందుకు బాబా ఇప్పుడు తిన్నదంతా ఇక్కడ అంటే ఒక్కొక్క సిచ్యువేషన్ని ఇప్పుడు లోయర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ కింద అంటే ఎలా ఉంటుంది అన్న అంశాలని ఎంత అంటే టచింగ్. వైద్యం చేయించలేక కొడుక్కి ప్రభాకర్ గారు ఇబ్బంది పడిపోవడము, ఒక్కొక్క సీన్ అద్భుతం సార్ నిజంగా. చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారు, తీశారు, రాశారు. పరచూరు బ్రదర్స్ రామానాయుడు గారు తీశారు, బాబాయ్ గారు తెరకెక్కించారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు వాళ్ళ అభిమానుల్ని అలరించారు. అలా ముందడుగు గురించి ఇంకా మనం 43 సంవత్సరాల తర్వాత కూడా మనం మాట్లాడుకుంటున్నాం. చాలా ఉన్నాయి సార్. ఇప్పుడు తర్వాత గుమ్మడి గారికి విషయం తెలిసిన తర్వాత వెళ్ళి కృష్ణ గారిని ఆఫీస్లో పెట్టడము, డబ్బులు దొంగతనం చేస్తే అదొక డ్రామాటిక్ గా ఉంటుంది. అన్నపూర్ణమ్మ గారి ఎంట్రీ అవ్వడము, అప్పుడే శోభన్ బాబు గారికి విషయం తెలిసి పిన్ని ఇంటికి రా అని పిలవడము. మీకు సినిమాకు సంబంధించినటువంటి సోల్ ఏదైతే ఉందో అది శివకృష్ణ గారి క్యారెక్టర్ అండి. సినిమా మొత్తం ఒక ఎత్తు, శివకృష్ణ గారి పాత్ర ఒక ఎత్తు. అదే కుటుంబంలో పుట్టి ఉమ్మడి గారు అన్నయ్య, శివకృష్ణ గారి తమ్ముడు. శివకృష్ణ గారికి జయభాస్కర్ గారిని లేరండి ఇప్పుడు. చాలా గ్రేట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అండి. చాలా మంది విలన్లకి, క్యారెక్టర్ ఆర్టిస్ట్లకి డబ్బింగ్ చెప్పారు. ఆయన కూడా అప్పట్లో సినిమాల్లో వేషాలు వేశారు. జయభాస్కర్ గారిని ఆయన డబ్బింగ్ చెప్పారు. జయభాస్కర్ గారు ఆయన చెప్పినటువంటి సంభాషణలు ఈ సందర్భంగా జయభాస్కర్ గారిని స్మరించుకోవాలి. ఆయన తెలుగు సినిమా పరిశ్రమకు చాలా సేవలు అందించారు. ఒక గాత్ర కళాకారుడిగా ఆయన. శివకృష్ణ గారి వాయిస్ బాగానే ఉంటుంది కదా, డబ్బింగ్ మాత్రం జయభాస్కర్ గారు చెప్పించారు. ఇవి చాలా మందికి తెలుసు సినిమా పరిశ్రమలో. జయభాస్కర్ గారు జీవించి ఉన్నంత కాలం ఏంటంటే వెంకటేష్ గారు ఏ సినిమాకి డబ్బింగ్ చెప్పాలన్నా జయభాస్కర్ గారు పక్కన ఉండాల్సిందే. అంటే ఏ మాట ఎలా పలకాలి, ఏ సంభాషణ ఎలా చెప్పాలి, ఏ అనుభూతితో చెప్పాలని జయభాస్కర్ గారు దగ్గరుండి వెంకటేష్ గారిని తీర్చిదిద్దారు. కాబట్టి జయభాస్కర్ గారిని ఈ సందర్భంగా స్మరించుకోవాలి. ఎందుకంటే వెంకట్ గారు సినిమాటోగ్రఫీ, చక్రవర్తి గారు సంగీతం, ఇట్లా అంటే అందరూ ఏంటంటే సింగిల్ టైటిల్ కార్డ్స్ ఎప్పుడైతే ఉంటాయండి టెక్నీషియన్స్ ఏమవుతుందంటే ఒకరి మధ్య ఒకరికి సరైనటువంటి అవగాహన కలుగుతుందండి. ఏం చేస్తున్నాము, ఏం తీస్తున్నాము, వాళ్ళు ఏమి రాశారు, ఏం కావాలి అన్నది
ఆ ఇన్ హౌస్ ఏమవుతుందంటే వాళ్ళందరి మధ్య ఒక సయోధ్య ఉంటుంది. ఆ సయోధ్య వల్ల ఒక అద్భుతమైనటువంటి ఆ, ఆవిష్కృతం అవుతుందంటారే, అట్లా కమర్షియల్ సినిమాగాను మనం చూడాలి. అట్లాగే ఒక భావోద్వేగానికి సంబంధించి ఒక అభ్యుదయ భావాలు ఉన్నటువంటి సినిమాగా పూర్తి స్థాయిలో ముందడుగు సినిమాని చూడాలి. అట్లాగే ఇద్దరు కమర్షియల్ హీరోల్ని, ఇద్దరు సూపర్ స్టార్స్ని పెట్టుకొని, ఇద్దరు సూపర్ స్టార్ హీరోయిన్స్ని పెట్టుకొని ఇంత హెవీ కంటెంట్ ఉన్న సినిమాని తీసి జనం చేత ఒప్పించడం అనమాట. ఓ గ్లామర్. ఇప్పుడు రాఘవేంద్రరావు గారు అనుకోండి, అడవి సింహాలు తీస్తారు, ఇద్దరు దొంగలు తీస్తారు. రాఘవేంద్రరావు గారి స్కూల్ వేరు కాబట్టి ఇద్దరు హీరోలు దొరికారు అనుకోండి రాఘవేంద్రరావు గారికి. కృష్ణ గారు, శోభన్ బాబు గారు దొరికితే ఇద్దరు దొంగలు, కృష్ణరాజు గారు దొరికితే అడవి సింహాలు, అది రాఘవేంద్రరావు గారి స్కూల్. ఆయన ఇక్కడ కేవాపయ్య గారు, రామానాయుడు గారు, పరశుడు బ్రదర్స్ గారు స్కూల్లో వాళ్ళు ఇంత గొప్ప సినిమా తీసి ఒప్పించడం ప్రేక్షకుల చేత అవుననిపించడం. అంటే అప్పటికి ఇద్దరికి మంచి ఫ్యాన్ బేస్, మామూలుగా కాదు, స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్. వీళ్ళందరూ ఇప్పుడు ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, శోభన్ బాబు గారు, 5 పిల్లర్స్ ఇవి. అవును, అసలు ఎవరికి వాళ్ళే ధీటు అన్నట్టు చెలరేగిపోతూ ఇది చేస్తున్నారు. మరి వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుంది అనగానే ఫ్యాన్స్ నుంచి ఉండేదండి. తర్వాత అంటే అప్పటికి వరుసగా హిట్సే ఇచ్చారు. చాలా పెద్ద హిట్స్ ఉన్నాయి కదా. కృష్ణ శోభన్ బాబు వాళ్ళ కాంబినేషన్ మండే గుండెలు కావచ్చు, ఇద్దరు దొంగలు కావచ్చు, లేకపోతే ముందడుగు కావచ్చు, చాలా సినిమాలు ఉన్నాయి మనకి. వాళ్ళిద్దరివి చాలా మంచి మిత్రులు కావచ్చు, చాలా మంచి సినిమాలు ఉన్నాయి కృష్ణ శోభన్ బాబు వాళ్ళ కలయికలో. చాలా ఉన్నాయి మంచి సినిమాలు. మహాసంగ్రామం ఒకటి, శోభన్ బాబు గారి పాత్రకు సంబంధించిన సన్నివేశాలు సెన్సార్ కత్తిరికి బలయ్యాయి కోదండరామిరెడ్డి గారి దర్శకత్వంలో. ఆయన అద్భుతంగా డైరెక్ట్ చేశారు. సినిమా మహాసంగ్రామం ఇవాళ పెట్టినా చాలా బాగుంటుంది, కమర్షియల్గా చాలా అంటే చాలా బాగుంటుంది. శోభన్ బాబు గారి సన్నివేశాలు కొన్ని సెన్సార్ అంగీకరించలా. అట్లాగే వాళ్ళిద్దరి మధ్య వచ్చే కాన్వర్జేషన్ కావచ్చు, కొన్ని డైలాగ్స్కి సంబంధించి, కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్కి సంబంధించి ఒప్పుకోకపోవడంతో అవి సెన్సార్ కత్తరికి బలవడం వల్ల ఏంటంటే శోభన్ బాబు గారి పాత్ర మీకు అక్కడ సరితూగల. శోభన్ బాబు గారు చేయనని తర్వాత కృష్ణ గారితో. ఓకే. ఇంకోటి ఏంటంటే శ్రీదేవి గారు, జయప్రద గారు కలిసినట్టు లాస్ట్ మూవీ కూడా ఇదే. అప్పుడు వీళ్ళిద్దరి కొంత డేట్స్ కావచ్చు, వీళ్ళిద్దరి కాంబినేషన్లో సీన్స్ చేయాలనుకున్నా చాలా ఇబ్బంది పడే విన్నాము. నిజమేనా? అంటే జయప్రద గారు, శ్రీదేవి గారు ఏంటంటే అప్పటికి అడవి సింహాలు చేశారు, దేవత చేశారు, చాలా సినిమాలు చేశారు. ఇద్దరు చేయలేదని కాదు, కానీ ముందుడు తర్వాత ఏమైందంటే ఇద్దరికిద్దరు ఏంటంటే హిందీలో బిజీ అయ్యారు ఎవరికి వాళ్ళు. సరే, హిందీలో ఎవరికి వాళ్ళు బిజీ అయ్యారన్న విషయం కాసేపు పక్కన పెడితే, శ్రీదేవి గారికి జయప్రద గారికి అస్సలు మాటలుండేవి కాదు. ఇద్దరికి అస్సలు మాటలుండేవి కాదు. శ్రీదేవి గారు ఆవిడని పలకరించేవారు కాదు, జయప్రద గారు ఆవిడని పలకరించేవారు కాదు. జయప్రద గారు తర్వాత శ్రీదేవి గారు ఎప్పుడు ఈ విషయానికి సంబంధించి ఎప్పుడు ఏ ఇంటర్వ్యూలోనూ శ్రీదేవి గారు ఎప్పుడు మాట్లాడాల. జయప్రద గారు ఏంటంటే తను చిన్నప్పటి నుంచి సినిమాల్లో ఉన్నాను కదా, నేను చాలా సీనియర్ అనేటటువంటి ఒక యాటిట్యూడ్ ఉండేది శ్రీదేవిలో. కాబట్టి ముందు నేను పలకరించాలని తను అనుకునేది, ముందు నేను హీరోయిన్ అయ్యాను కదా నన్ను పలకరించాలని నేను అనుకునేదాన్ని. అట్లా ఇద్దరం ఎవరికి వాళ్ళం పలకరించుకోకుండా అట్లాగే ఉండేవంటే, మరి ఆ దేవత సినిమాలు ఏంటండి బాబు, అసలు అక్కా చెల్లెళ్ళుగా గుండెలు పిండేసరిద్దంటే మళ్ళీ యాక్షన్ అనగానే మళ్ళీ ఇద్దరు చెప్పారు, యాక్షన్ అనగానే మళ్ళీ ఇద్దరు చాలా కలిసిపోయి చేసేవాళ్ళము. మీకు షార్ట్ ఓకే అన్నారు అనుకోండి, మళ్ళీ ఎవరి యథాతథంగా ఆ ప్లేస్లోకి వెళ్ళిపోయి కూర్చునేవాళ్ళు అనేటటువంటిది చెప్పారు జయప్రద గారు గతంలో.